జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్యాత్మ స్వరూపులారా, నేను ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించక ముందు కొన్ని సామాజిక పరమైనటువంటి సిద్ధాంతాలకు ఆకర్షితుడనై ఆధ్యాత్మికతను వ్యతిరేకించడం జరిగింది. హేతువాదం, నాస్తికవాదం, కమ్యూనిస్టు భావజాలం, సైన్స్ పరమైనటువంటి పరిజ్ఞానం వలన నేను ఆధ్యాత్మికతను వ్యతిరేకిస్తూ వచ్చాను. అందుకు మరొక కారణం ఏంటంటే, భారతదేశంలో ఆధ్యాత్మిక విధానం ముమ్మరంగా కొనసాగుతున్నప్పటికీ, ప్రచారం అద్భుతంగా జరుగుతున్నప్పటికీ, భారతదేశం ఇతర దేశాల కంటే అన్ని విధాల బలహీనంగా ఉంది కదా. అందరూ సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నారు కదా. ఉపాధి కోసం, ఉద్యోగం కోసం, ఉదర పోషణార్థం అందరూ కూడా పరుగులు పెడుతున్నారు కదా, పోటీతత్వంలో ఉన్నారు కదా. భారతదేశంతో పోలిస్తే ఆధ్యాత్మికత లేనటువంటి కొన్ని దేశాలు సుసంపన్నంగా ఉన్నాయి కదా. ఫిన్లాండ్ని తీసుకోండి, స్విట్జర్లాండ్ని తీసుకోండి, స్వీడన్ తీసుకోండి, నెదర్లాండ్ని తీసుకోండి. అక్కడ దేశాలన్నీ కూడా సుభిక్షంగా సుసంపన్నంగా ఉన్నాయి కదా. అక్కడ అసలు సమస్య లేవు కదా. భగవంతుడిని గురించినటువంటి ఆలోచనలు కూడా లేవు కదా. భగవంతుని గురించి ఆలోచిస్తూ ఉండి సామాజిక బాధ్యతను విస్మరించడం అంత ప్రమాదకరం మరొకటి ఉండదేమో. ఎక్కడో ఉన్న భగవంతుడి గురించి ఆలోచిస్తున్నారు తప్ప చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని గురించి ఆలోచించట్లేదు, సామాజిక బాధ్యతను స్వీకరించడం లేదు. పొరపాటు జరిగింది భారతదేశంలో. నేను ప్రతి విషయాన్ని కూడా హేతుబద్ధంగా, సశాస్త్రీయంగా విశ్లేషించుకోగలగటం వల్లనే నేను సమస్యల సుడిగుండం నుంచి, జబ్బుల నుంచి సమూలంగా బయటపడ్డాను. ప్రతి వ్యక్తికి హేతుబద్ధత అనేది అవసరం. గురుడిగా నమ్మటం ఎందుకు అందరూ గురుడిగా నమ్ముతున్నారంటే అది బానిసత్వం కదా. ఎదుటి వ్యక్తి ఏం చెప్పినా సరే దాని గురించి మనం లోతుగా విశ్లేషించుకోవాలి తప్ప గురుడిగా అనుసరిస్తే ఎలా? నేను ఒక పుస్తకంలో ఒక విషయాన్ని చదివాను. డోంట్ బిలీవ్ ఎనీథింగ్ బ్లైండ్లీ, హౌఎవర్ గ్రేట్ హీ మే బి. డోంట్ బిలీవ్ ఎనీథింగ్ బ్లైండ్లీ, హౌఎవర్ గ్రేట్ హీ మే బి, అన్లెస్ అండ్ అంటిల్ యూ ఎక్స్పీరియన్స్ యువర్ ఓన్ సెల్ఫ్, దెన్ ఓన్లీ ఇట్ బికమ్స్ ట్రూత్ అన్నాడు ఆయన. ఏ విషయాన్ని గుడ్డిగా నమ్మవద్దు. అవతల వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా సరే గుడ్డిగా నమ్మద్దు. అది అనుభవంలోకి వస్తే మాత్రం సత్యం అవుతుంది. అనుభవంలోకి రాకపోతే కేవలం సిద్ధాంతం అవుతుంది, ఊహ అవుతుంది. దానికి ఎటువంటి ప్రాధాన్యతను ఇవ్వవలసినటువంటి అవసరం లేదు అన్నారు. ఎంత గొప్ప మాట ఆలోచించండి. ఇవాళ భారతదేశంలో ఆధ్యాత్మికత ఎలా ఉంది? గురుడిగా నమ్ముతున్నారు కదా, అంధవిశ్వాసం ఉంది కదా, స్వచ్ఛమైనటువంటి శరణాగతి లేదు కదా. గురు శిష్యుల సంబంధం ఎలా ఉంది? గురువు ఏం చెప్పినా శిష్యుడు గురుడిగా నమ్ముతున్నాడు కదా, అనుసరిస్తున్నాడు కదా. దాన్ని విశ్లేషించుకోవటం లేదు కదా. దాని గురించి లోతుగా అధ్యయనం చేయటం లేదు కదా. గురువు శిష్యుడు అనేవాళ్ళు ఇద్దరు ఉన్నారా? గురువులో జ్ఞానం ఉంది, అదే జ్ఞానం శిష్యుల్లో కూడా ఉంది కదా. తేడా ఎక్కడుంది? గురువు యొక్క ఫైల్ ఓపెన్ అయింది, శిష్యుడి యొక్క ఫైల్ క్లోజ్ అయ్యింది. గురువు ఏం చేయాలి? తన అనుభవసారాన్ని పంచాలి తప్ప సిద్ధాంతాన్ని అందిస్తే ఎట్లా? ఇవాళ జబ్బులు తొలగించుకోవటం కోసం, ఆరోగ్యాన్ని పొందడం కోసం వందల వేల లక్షల మంది ఆధ్యాత్మిక మార్గం వైపుకు పరుగులు తీస్తున్నారు కదా. ఎందుకు పరిణతి చెందలేకపోతున్నారు? మూల కారణం ఏంటి? కొంచెం ఆలోచించండి. ఎందుకు పరిణతి చెందలేకపోతున్నారు? మూల కారణం ఏంటి? లక్షలాది మంది ప్రవేశిస్తున్నారు కానీ పరిణతి చెందిన వాళ్ళు ఎక్కడున్నారు?
సంస్థను స్థాపించినటువంటి అధినేతలే జబ్బులు పాలై వైద్యశాలల చుట్టూ తిరుగుతుంటే వాళ్ళ ద్వారా ప్రపంచానికి న్యాయం ఎట్లా జరుగుతుంది? కొంచెం ఆలోచించండి. గురువు ఎప్పుడైతే నాకంటే ఉన్నతంగా ఉన్నాడు అనే భావన కలుగుతుందో శిష్యుడి యొక్క శక్తి హరించుకుపోతుంది కదా. భారతదేశంలో ఆధ్యాత్మిక విధానం మొత్తం కూడా ప్రత్యేక తరహాలో కొనసాగుతుంది. ఎప్పుడైతే నేను ఆధ్యాత్మికవేత్తను అనే భావన కలిగిందో అక్కడ తన చుట్టూ ఒక బౌండరీ ఏర్పడుతుంది కదా. ఎదురుగా ఉన్నటువంటి శిష్యులు బలహీనంగా కనపడతారు కదా. ఎప్పుడైతే గురు శిష్యుల భేదం ఉంటుందో అది ద్వైతం అవుతుంది కదా. ఆలోచించండి. గురువుగారు ఏది చెప్పినా గురుడిగా నమ్ముతున్నారంటే ఆ శిష్యుడిలో స్వతంత్రత లేనట్లే కదా, బానిసత్వం ఉన్నట్లే కదా. అంతరంగంలో బానిసత్వం ఉండి అంత కఠోరంగా సాధన చేస్తే లాభం ఏంటి? సంస్థలు ఇరుక్కుపోవటం ఏంటి? గురువుల చుట్టూ తిరగటం ఏంటి? వాళ్ళకి సేవలు చేయటం ఏంటి? గురువులో ఉన్నదే నాలో కూడా ఉంది అనే భావన కలిగింది అనుకోండి, శక్తి విపరీతంగా పెరుగుద్ది కదా. గురువు నాకంటే ఉన్నతంగా ఉన్నాడు, గురువు చెప్పింది ప్రతిదీ ఆచరించాలి, అనుసరించాలి, అప్పుడే నాకు ఫలితం వస్తుందనే భావంతో గురువుని ఆరాధిస్తూ ఉంటే అది బానిసత్వమే కదా. నా ఆధ్యాత్మిక పరిణతికి మూల కారణం ఇక్కడే దాగి ఉంది. నేను ప్రారంభంలో గురువుని గుడ్డిగా నమ్మాను కాబట్టి నష్టపోయాను కదా. 84.5 కేజీల బరువు ఉన్నటువంటి నేను 84.5 కేజీల బరువు ఉన్నటువంటి నేను 58.5 కేజీలకి సడన్గా పడిపోయానంటే నేను అశాస్త్రీయ విధానాలను అనుసరించినట్లే కదా. గురువుకి సమాధాభ్యాసాన్ని గురించి, ధ్యానాన్ని గురించి తెలియకుండా డబ్బుల కోసం శిష్యులకు బోధించడం అంటే అంతకు మించినటువంటి ప్రమాదం మరొకటి ఏముంటుంది? ఆధ్యాత్మికత అనేది ప్రత్యేకంగా ఎక్కడా లేదే. ఆధ్యాత్మికత లేనిది, ఆధ్యాత్మికత కానిది ఎక్కడుంది? భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు కదా. సర్వత్రా వ్యాపించినటువంటి భగవంతుణ్ణి మనం ప్రత్యేకంగా వెతుక్కోవటం ఏంటి? అలాగే అంతరంగంలో ఉన్నటువంటి భగవంతుని కూడా బయట వెతుక్కోవటం ఏంటి? బయట వెతుక్కుంటే బాహ్యముఖం, అంతరంగంలో గుర్తించగలిగితే అంతర్ముఖం కదా. నేను ప్రాథమికంగా నష్టపోయాను. తర్వాత ఒక సంస్థలో 5 సంవత్సరాలు పనిచేశాను. అక్కడ రాజకీయాలు ఎక్కువ, ఆర్థికపరమైన ప్రలోభాలు ఎక్కువ, శీలానికి విలువ లేదు. విచ్చలవిడి జీవితాన్ని కొనసాగిస్తూ ఆధ్యాత్మిక బోధన చేస్తూ ఉంటే ఎమ్మడలేక బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత నేను గురూజీలను తయారు చేశాను. గురూజీలు కూడా నన్ను అనుకరించారు తప్ప నా అంతరంగాన్ని స్పృశించలేదు. ఎప్పుడైతే నన్ను ఉన్నతంగా చూస్తున్నారో, సంస్థలు ఇరుక్కుపోయారో వాళ్ళు బలహీనపడ్డట్టే కదా. నేను ఒక సంస్థకు చెందిన వ్యక్తిని అనే భావన కలిగిందంటే మరొక సంస్థను వ్యతిరేకిస్తారు కదా. ఇంకా జీవితం ఎలా ఉంటుందో ఆలోచించండి. ఆధ్యాత్మిక మార్గం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మీరు ఆలోచించండి. కాబట్టి విచక్షణ ఉండాలి, వివేచన ఉండాలి, విశ్లేషణ ఉండాలి, విఘ్నత ఉండాలి. ఎప్పుడైతే ప్రతి విషయాన్ని గురించి లోతుగా పరిశీలించి అధ్యయనం చేస్తామో అక్కడ స్పష్టత ఏర్పడుతుంది. పుస్తక పరిజ్ఞానంతో బోధించేటటువంటి గురువుల వల్ల ప్రపంచానికి న్యాయం జరగదు కదా. అనుభవం ఒకరిదవుతుంది, బోధించేవాళ్ళు మరొకరు అవుతారు. అది ప్రమాదకరమే కదా. కొంచెం ఆలోచించండి. నేను సంస్థను స్థాపించిన తర్వాత గురూజీలను అద్వైతం వైపుకు మళ్లించే ప్రయత్నంలో నేను వైఫల్యం చెందాను.
వాళ్ళు ఆర్థికపరమైన అంశాలకు అలవాటు పడ్డారు, డబ్బు ప్రలోభంతో ఉన్నారు, సాధన సశాస్త్రీయంగా లేదు, విషయ పరిజ్ఞానాన్ని గురించి అవగాహన లేదు. కానీ అద్భుతంగా బోధించారు. అద్భుతంగా బోధించేటటువంటి గురువులు ప్రజలను ఆకట్టుకుంటారు, కానీ అంతరంగంలో శుద్ధి జరగదు కదా. అంతరంగ శుద్ధి జరగకపోతే రుగ్మతలు తొలగిపోవు కదా. సంస్థలకు ప్రవేశించినప్పుడు ఆరోగ్యంగా ఉన్నటువంటి గురువులే తర్వాత జబ్బులు పాలయ్యారు. నేను సంస్థను స్థాపించినప్పుడు జబ్బులతో జీవించాను, దశల వారీగా జబ్బులు పోగొట్టుకున్నాను, మా గురువులకు నేను నిరూపించాను. 2015 సంవత్సరం నుంచి ఈ రోజు వరకు నేను కళ్ళజోడు పెట్టుకోలేదు. ఆ విషయాన్ని మా గురువులు ప్రత్యక్షంగా చూశారు. కానీ ఎందుకు అనుసరించలేదంటే వాళ్ళ సంస్కారాలు బలహీనంగా ఉన్నాయి. ఏ శిష్యుడైనా గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు అసంతృప్తిగా ఉంటాడు, అశాంతిగా ఉంటాడు, సమస్యలు ఉంటాయి, జబ్బులు ఉంటాయి. పరిష్కారం కోసం వెళ్తాడు కాబట్టి గురువు చెప్పిన దాన్ని గుడ్డిగా నమ్ముతాడు తప్ప లోతుగా విశ్లేషించుకోడు. ఇదే శిష్యుల్లో ఉన్నటువంటి ప్రమాదకరమైనటువంటి అంశం. ఒక గురువు ముందు విశ్వాసంతో ఉండటం వేరు, అంధవిశ్వాసంతో ఉండటం వేరు. అంధవిశ్వాసం అంటే ఆయన చెప్పిందల్లా గుడ్డిగా అనుసరించడమే. అదే హేతుబద్ధమైన విశ్వాసం అయితే గురువు చెప్పిన దానిలో ఎంతవరకు వాస్తవం ఉంది అని చెప్పి గ్రహించుకొని దాన్ని అనుసరించాలి. నేను ఒక సంస్థలో పనిచేసినప్పుడు మా గురూజీకి జబ్బులు ఉన్నాయి. దాన్ని నేను గ్రహించాను. అప్పుడు నేను అనుకున్నాను, ఆయనే జబ్బులతో బాధపడుతుంటే, సమస్యలతో సతమతం అవుతుంటే ఆ సంస్థలో ఉంటే నాకు ఎలా న్యాయం జరుగుతుందని చెప్పి నేను ఆ సంస్థ నుంచి బయటకు వచ్చాను. అలాగే బాబా గారు కూడా ఒక విషయం చెప్పాడు. 30 సంవత్సరాలు నాతో కలిసి ఉన్నటువంటి వ్యక్తులను కూడా నేను మార్చలేకపోయాను, ప్రపంచాన్ని మార్చడం అసాధ్యం అనే మాట వాడారు. మరి అవతార పురుషుడిగా ప్రకటించుకున్నటువంటి వ్యక్తి ప్రపంచాన్ని మార్చలేకపోతే మరి ఈ సామ్రాజ్యాలు ఎందుకు? ఆధ్యాత్మికత ద్వారా ఆరోగ్యం రాదనుకున్నప్పుడు నేను ఆధ్యాత్మికత కోసం ఎందుకు పరుగులు తీయాలి? ఎందుకు సంస్థను స్థాపించాలి? సమాజాన్ని మార్చడం కాదు కదా, నన్ను నేను మార్చుకోవాలి కదా, నాకు ఆరోగ్యం కావాలి కదా. ఏ ఉద్దేశంతో ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించానో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుకోకపోతే అంతరంగంలో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంటుంది, అబాసుపాలవుతాం. చివరికి అదే రీతిగా జీవితాన్ని బలవంతంగా ముగించవలసిన పరిస్థితి వస్తుంది కదా. బోధించడం ఎందుకు ఆచరించినప్పుడు? ఆచరిస్తున్నప్పుడు చెప్పే ప్రతి మాట వేదం అవుతుంది కదా, సత్యం అవుతుంది కదా. ఆచరించకపోతే చెప్పే ప్రతి మాట కూడా అంతరంగానికి గుచ్చుకుంటుంది కదా. గురుపీఠ మీద కూర్చున్నటువంటి గురువులే జబ్బులు పాలైతే ఈ ప్రపంచాన్ని ఎవరు కాపాడతారు? ఇవాళ క్లాసులు విపరీతంగా జరుగుతున్నాయి, ఆన్లైన్లో క్లాసులు జరుగుతూ ఉన్నాయి, ఎక్కడెక్కడ కూర్చొని వింటున్నారు. ఎదురుగా ఉన్నటువంటి శిష్యులే మారటానికి ఇబ్బంది పడుతుంటే ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా మారతారు? అదంతా వ్యాపారమే కదా, కమర్షియలే కదా. కమర్షియాలిటీ ఉన్న చోట స్పిరిచువాలిటీ ఉండదు కదా. కాబట్టి ఏముండాలి? మనకు హేతుబద్ధత ఉండాలి. ఏది రాళ్ల బాట, ఏది నీళ్ల బాట, ఏది ముళ్ళ బాట, ఏది గతుకుల బాట, ఏది డొంక బాట, ఏది సిమెంట్ బాట, ఏది పూల బాటో 2-3 సంవత్సరాల లోతుగా పరిశోధన చేయాలి. మనం ప్రయాణించే బాట ఎప్పుడైతే సక్రమంగా ఉంటుందో ఫలితం అద్భుతంగా ఉంటుంది కదా. ప్రయాణించేటటువంటి బాట అస్తవ్యస్తంగా ఉంటే ఫలితం కూడా అదే తరహాలో ఉంటుంది కదా. ఇవాళ భారతదేశంలో ఏం జరుగుతుంది? అందరూ పూజలు, పునస్కారాలు, వ్రతాలు, ఉపవాసాలు, దీక్షలు అని చెప్పి పరుగులు తీస్తున్నారు తప్ప అంతరంగమందులు భగవంతుని గుర్తించడం లేదు కదా. జేబులో పెన్ను పెట్టుకుని పెన్ను కోసం ఊరంతా తిరుగుతున్నారంటే వాళ్ళు పిచ్చివాళ్లే కదా, మతిభ్రమించిన వాళ్లే కదా.
నేను పూర్వజన్మ సుకృతం వల్ల కానీ ఈ జన్మలో నేను చేసినటువంటి కృషి వల్ల కానీ నేను ఎవరిని గుడ్డిగా నమ్మలేదు. నన్ను కూడా ఎవరిని గుడ్డిగా నమ్మమని ఆదేశించలేదు. గుడ్డిగా నమ్మేటటువంటి వ్యక్తి భవిష్యత్తులో గుడ్డిగా వ్యతిరేకించే రోజులు వస్తాయి కదా. సంస్థలు పెరుగుతున్నాయి, విధానాలు పెరుగుతున్నాయి, మార్గాలు పెరుగుతున్నాయి, కానీ ఫలితం ఏది అక్కడ? ఫలితం లేనప్పుడు సంస్థలు ఇరుక్కొని చేసేదేంటి? అందుకే నేను మాతాజీ మరణించిన మరుక్షణమే సంస్థను వదిలేశాను, సంస్థను మూసేశాను. కారణం ఏంటంటే షిరిడీ బాబాకి ఏ సంస్థలు ఉన్నాయి, రమణ మహర్షికి ఏం సంస్థలు ఉన్నాయి? సంస్థలలో తప్పనిసరిగా వర్గ విభేదాలు ఉంటాయి, పోటీతత్వాలు ఉంటాయి, అధికార కాంక్ష ఉంటుంది, అంతర్గత ఘర్షణ ఉంటుంది. అధికారం కోసం అందరు కూడా పరుగులు తీస్తారు. అక్కడ తప్పనిసరిగా కలతలు, కలహాలు విపరీతంగా ఉంటాయి కదా. అందువల్ల నేను అనుసరించినటువంటి విధానం ఎంత కఠినమైందో మీరు ఆలోచించండి. నాకు ఎవరన్నా పాద నమస్కారం చేస్తుంటే నేను బాధపడతాను, ఎందుకంటే అతను నేను వేరు కాదు కదా. హేతుబద్ధంగా సంపూర్ణ శరణగతిలో ఉండి పాద నమస్కారం చేయటం వేరు, బానిస భావంతో పాద నమస్కారం చేయటం వేరు. నేను భగవంతుడే, ఆయన భగవంతుడనే భావంతో పాద నమస్కారం చేస్తే అక్కడ సమానత్వం ఉంటుంది. నేను భగవంతుని కాదు కేవలం శిష్యుని అనేటటువంటి భావంతో పాద నమస్కారం చేస్తే అక్కడ బానిసత్వం ఉంటుంది కదా. బానిస ఆధ్యాత్మికంగా ఎలా ఎదుగుతాడు? కాబట్టి ఆధ్యాత్మిక మార్గం వినటానికి, తెలుసుకోవటానికి, బోధించడానికి, ప్రచారం చేయడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ అనుభవంలోకి రాదు కదా. బాబాగారు ఆనాడు ఆ మాట చెప్పినప్పుడు నేను బాబాగారిని కూడా వ్యతిరేకించి స్వశక్తితోటి, స్వయం కృషితోటి ముందుకెళ్ళాను. ఇవాళ శభాష్ అనిపించుకున్నాను. గురువుల్ని గుడ్డిగా నమ్మటం అంత ప్రమాదకరం మరొకట్లేదు కదా. అందులో అనుభవం లేనటువంటి గురువుల దగ్గర కూర్చొని ఎంత కఠోర సాధన చేసినా సాధన మొత్తం బుడిదలో పోసిన పన్నీరే కదా. అనుభవాన్ని మించిన ఆస్తి ఏముంటుంది? అనుభవాన్ని మించిన అదృష్టం ఏముంటుంది? అనుభవాన్ని మించిన ఐశ్వర్యం ఏముంటుంది? అనుభవించకుండా బోధిస్తూ ఉంటే మనిషి బలహీన పడతాడు కదా. కాబట్టి బిడ్డలారా, నా విజయానికి మరొక మూల కారణం ఏంటంటే హేతుబద్ధత. ఇవి నేను ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించక ముందు నాలో ఉన్నాయి, ఇప్పుడు కూడా నాలో ఉన్నాయి, అవే కొనసాగుతున్నాయి. హేతుబద్ధత లేకుండా, శాస్త్రీయత లేకుండా ఎటువంటి విధానాన్ని అనుసరించిన అది మొత్తం కూడా ప్రమాదకరంగా మారుతుందనేది నేను తెలుసుకున్నటువంటి నగ్న సత్యం. మీరు కూడా జాగ్రత్తగా విశ్లేషించుకోండి, ఆలోచించుకోండి, అన్వేషించుకోండి, అధ్యయనం చేయండి, పరిశోధన చేయండి, స్పష్టతను పొందండి. ఇదే నా సలహా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.